తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కూడా కొవ్వు పదార్థం కలిసిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా భావిస్తారు? ఇదంతా తప్పు, అదొక ట్రాష్లింగ్గా చెప్పచ్చు. మనం అయితే ఏంటంటే మెయిన్ గుడ్లవెల్లూరు ఇష్యూ ఒకటి జరిగింది. మెయిన్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వరద కానీ లేకపోతే చిన్నపిల్లలు ఇట్లా జరగటం కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మభ్య పెట్టడానికి ఇది జస్ట్ ఒక క్రియేట్ చేసి తప్పులాగా క్రియేట్ చేస్తున్నారు. కేవలం ఏమిటంటే దీన్ని ఒక జనాలను మభ్యపెట్టి దీన్ని మాఫీ చేయాలన్న ఉద్దేశం తప్ప వేరే విషయం అయితే ఉండదు. దీని మీద మెయిన్ పాయింట్ వచ్చి ఇదే ఉంటుంది. ఇవన్నీ ప్రసాదం మీద పెడితే జనాలందరూ మభ్య పెడతారు, ఇదంతా క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశం మెయిన్ కాన్సెప్ట్. అంతే. అంటే ఇది మొత్తం డైవర్ట్ చేసి పథకాలన్నీ మాఫీ చేయడానికి ఇది వాళ్ళ ప్రభుత్వం మీద ఎలాంటి బురద లేకుండా చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప అవతల పార్టీని బర్దనాం చేయాలన్న ఉద్దేశం తప్ప కాన్సెప్ట్ తప్ప వేరే విషయం అయితే ఏముండదు దీంట్లో. అంతే. అన్ని క్వాలిటీ చెక్లు జరగకుండా మెయిన్ బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నాయకులు ఉన్నారు, దీంట్లో బీజేపీ నాయకులు ఉన్నారు, ప్లస్ వైసీపీ నాయకులు ఉన్నారు, లేరని నేను. కానీ దీంట్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వ వైసీపీలో ఉన్న వాళ్ళు నాయకులే టీడీపీలోకి ఉన్నారు. వాళ్ళు బాధ్యత అవుతారు కదా, దాన్ని కన్సల్ట్ చేయాలి కదా. మరి చేయకుండా ఇవన్నీ ఓన్లీ ఒక వైసీపీ ప్రభుత్వం మాత్రమే చేశారనేది చాలా రాంగ్, తప్పు. అది నా అభిప్రాయం. అయితే వైసీపీ అన్నమాట ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదంలో ఎటువంటిది కల్తీ జరగలేదు, మేము సిద్ధము, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం అంటూ కూడా వాళ్ళు అంటున్నమాట. మరి వాస్తవే కదా. ఇప్పుడు తప్పు చేయనప్పుడు వాళ్ళు అలాగ మాట్లాడతారు. మరి జగన్ గారు చేస్తే తప్పులేదు కదా, మరి అందుకని తప్పులేదని చెప్పుకుంటున్నారు ఆయన. మరి చంద్రబాబు కూడా మరి దానికి ఛాలెంజ్ చేశారు కదా, దాన్ని కూడా ఒప్పుకోమని చెప్పండి చంద్రబాబు గారిని కూడా. అది మరి అంటే మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి, దీంట్లో కల్తీ కలిసిందని టీడీపీ అంటున్నమాట. టీడీపీ అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ మాఫీ చేయడానికే మెయిన్ కాన్సెప్ట్. టీడీపీ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అంతే. కొవ్వు పదార్థం కలిసింది అనేది ఒక బూటకం మాట అంతే. అన్న ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుంది అంటారా? అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే నేను ఇప్పటికి చాలాసార్లు వెళ్ళుంటాను, ఎప్పుడు జరిగింది లేదు. అంటే క్వాలిటీ చెకింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. 4 రకాల క్వాలిటీ చెకింగ్లు ఉంటాయి. ఆ క్వాలిటీ చెకింగ్ తర్వాతే లడ్డు తయారీకి వెళ్తుంది. అది ఆ క్వాలిటీ తయారీలోకి వెళ్ళిన తర్వాతే చేస్తారు ఇది లడ్డు అనేది. వీళ్ళు చెప్పారని చెప్పి జనాలు కూడా పిచ్చోళ్ళలాగా చేస్తున్నారు అంతే, ఏం లేదు. అంటే మీరు కూడా వెళ్ళారని చెప్తున్నారు, అక్కడ ఎలా ఉంది లడ్డు ప్రసాదం? మీరు తిన్నారు కదా, ఎలా ఉంది? ఏం మారలేదు, ఎలా ఉందో అలాగే ఉంది. ఫస్ట్ నుంచి ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. రీసెంట్లీ వెళ్ళింది ఒక 2 months బ్యాక్ 4 months బ్యాక్ వెళ్ళాను. నేను కూడా ఏం తేడా లేదు నాకు. ఈ టాపిక్ కూడా వచ్చింది 2 months బ్యాక్ క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పుడు చెప్పటం ఏంటి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి వాస్తవమే కదా, అది ఎప్పుడో జరిగిన విషయం అయితే ఇప్పుడు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు చంద్రబాబు గారికి. ఎప్పుడప్పుడే జరగాలి కదా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ మీద బురద చల్లడం అనేది తప్పు, నేనున్నప్పుడు నా మీద చల్లటం అనేది తప్పు. ఎప్పుడప్పుడే అయిపోవాలి, అది క్లియర్ అవ్వాలి, లేదంటే అవ్వదు కదా, అది తప్పు కాదు అది. అయితే వైసీపీ అన్నమాట ఏంటంటే ఈ ప్రసాదం ల్యాబ్ రిపోర్ట్లు పంపించకుండా ఫేక్ రిపోర్ట్లు చూపెడుతుందంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మీరేమంటారు? అర్థం కాల నాకు అన్నది. మీరు లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో ఈ లడ్డూ ప్రసాదాన్ని ల్యాబొరేటరీకి పంపించకుండా టెస్ట్లు ఏమీ చేయకుండా ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. వీళ్ళు టీడీపీ వాళ్ళు సర్టిఫికేట్ రాకుండానే ఎలా చదువుతారు? రావాలి కదా, వస్తేనే కదా మరి చెప్పాల్సింది బయటకు. అది చంద్రబాబు గారు ఆయన అధికారంలో ఉంది కాబట్టి ఏదో చూపించాలన్న ఉద్దేశంతో చెబుతున్నారు ఇవన్నీ అంతే. అంటే ఏంటన్నా ఇది మొత్తం రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. రాజకీయ పూరిత కక్షత, అది జగన్ గారి మీద ఉన్న కక్షపూరితమైన ఆయన ఏదో రకంగా లోపల తొయ్యాలి, ఈయన లాపడాలి, ఈయన నోరు నొక్కేయాలి, జనాలు ఆటోమేటిక్గా నోరు మూసేస్తారు. ఇంకేముంది, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని నోరు నొక్కేయడానికే మెయిన్. ఆయన నోరు నొక్కేస్తారు అనుకోండి, సైలెంట్ అయిపోతాడు. నాకు ఎందుకు వచ్చిన కర్మ అనుకుని సైలెంట్ అయిపోయాడు అనుకో, జనాలు ఎట్లయినా పోతారు ఇక అంతే. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కూడా కొవ్వు పదార్థం కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల్ని ఎలా భావిస్తారు? చూసి చేయమని చెప్తున్నారు కదా, అది అంతకుమించి ఏం చేసేదేముందో. అది దోషుల్ని కఠినంగా శిక్షించాలంటున్నారు, చేయాల్సిందే. మరి అది దేవుని ప్రసాదం కదా, అది కాబట్టి చేయాల్సిందే.
అలా జరిగే అవకాశం ఉంటుందండి, కల్తీ జరిగే అవకాశం ఉంటుందా? తెలియదు మరి, వాళ్ళు టెండర్లు వేసుకున్నారు 300గా 350కి ఇచ్చారు అని అంటున్నారు కదా, మరి తెలియదు కదా, అది అక్కడి నుంచి చూసుకోవాల్సిన వ్యవహారమే, మనకేం తెలుస్తుంది అది టెండర్లు. అదే వైసీపీ అంటున్నమాట ఏంటంటే ఈ పదార్థంలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. అవును, వాళ్ళు మరి బాడీ మీటింగ్ వేసుకుని తేల్చుకుంటాం అన్నారు, తెలిసిందా తెలుస్తుంది ఏ విషయం అయిందని. అంటే లడ్డూ ప్రసాదాన్ని ఎటువంటి ల్యాబొరేటరీ కూడా పంపించకుండా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మీరేమంటారు? ఫేక్ న్యూస్ ఎందుకు అవుద్ది? ఇంతమంది చెప్పిన తర్వాత, ఇంతమంది చూసిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ అనేది రాంగ్ ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్కి సంబంధించింది. అయితే ఆ రిపోర్ట్ కూడా గుజరాత్కి సంబంధించింది, ఎక్కడిది కాదంటున్నారేంటి? గుజరాత్కి సంబంధించిందైనా రిపోర్టేగా. ఇప్పుడు గుజరాత్కి సంబంధించిందైనా ల్యాబ్ రిపోర్ట్ అనేది తేడా రాదుగా. చెక్ చేసిందే కదా, రిపోర్టే కదండి. అయితే వాళ్ళ టీటీడీ చైర్మన్ కూడా ఏమంటున్నాడంటే, మేము ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి కల్తీ జరగలేదు, మేము ప్రమాణం చేయడానికి సిద్ధము, వారి కుటుంబం మొత్తం కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలి ఆ విషయం అనేది. కౌంటర్ ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయనకి సమాధానం చెప్పుకోవాలి. ఆయన ప్రమాణం చేయడానికి సిద్ధం అంటున్నాడు కాబట్టి ఆయన ప్రమాణం చేయడానికి సిద్ధమేనా, ఆయన నిరూపించి నిజం అయితే ఆయన రావాలి. ఈయన చెప్పింది ఈయన చెప్పాడు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల్ని దోషిస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట, నిజానంటారా? ఆయన హిందువులను దోషించేదే ఉంది, ఆయన మతం వేరు, మన మతం వేరు, మన దానికి సంబంధంగానే మాట్లాడుతున్నాడు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట, ఈ పార్టీకి గల్లా చర్చిలో కానీ మసీదులో కానీ ఎలాంటిది కనుక జరుగుంటే దేశం మొత్తం అల్లకొల్లోలం అయిపోయేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. చర్చిలో జరగడం, చర్చిలో పెట్టే ప్రసాదం వేరు, ఇక్కడ ఈ ప్రసాదాలు వేరు. ఇది ప్రసాదం నింపితం వచ్చింది, చర్చిలో జరిగితే ఊరుకుంటారంటే చర్చిలో ఈ లడ్డూలు ప్రసాదం ఏం పెడతలేదుగా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు అంతే. చర్చిలో కనుక చెబితే జరిగితే ఊరుకుంటారా అంటే, చర్చిలో ఈ లడ్డు ప్రసాదం ఏం పెట్టలేదుగా, చర్చిలో తప్పు జరిగితే ఊరుకుంటారా అని లెక్క అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళలో కూడా హిందువులను తక్కువ చూసి మాట్లాడారు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. హిందువులను తక్కువ చూసి మాట్లాడి, ఏ మతంలో తక్కువ చూసి మాట్లాడేది ఏం లేదు, వాళ్ళు మామూలుగానే మాట్లాడేవాడు ఆయన. నా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కూడా కొవ్వు పదార్థం కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల్ని మీరు ఎలా భావిస్తారు? అంటే కలిసే అవకాశం ఉంటుందా లేదా? కలిసే అవకాశం అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి. మరి ఇప్పుడు మాట్లాడుకుంటుంది, మరి చర్చ అదే జరుగుతుంది కాబట్టి మరి నిజమేంటో అబద్ధం ఏంటో అనేది మనకు తెలియదు, అది నేను చెప్పలేను, నాకు తెలియదు. అంటే అక్కడ మొత్తం అవినీతి జరిగింది, నెయ్యికి బదులుగా కొవ్వు పదార్థం కలిసిందంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కాదు అన్ని దేశాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఏంటంటే దీని గురించి మరి ఆ చర్చ అంటే మరి ఎంక్వైరీ అది వేయాలని చెప్పని అన్నారు. మరి దాన్ని బట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలియవచ్చు నాకు తెలిసి బహుశా. ఈ తిరుపతి లడ్డూ పైన కూడా లడ్డూలో కొవ్వు పదార్థం కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల్ని మీరు ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఎక్కినప్పుడే ఎమ్మెల్యేగా గెలిచాడు. 13వ తారీఖు ట్యాంక్ వచ్చింది, 17 వెళ్ళిపోయింది శాంపిల్ చూసుకొని. మరి అడకేగా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జూలైలో రిపోర్ట్ వస్తే ఈ 2 నెలల తర్వాత ఇప్పుడు అడగటం ఏంటని కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడగడం ఏంటి? జూలైలో ప్రభుత్వం జూలైలో జరిగింది, ఇప్పుడు అడగడం ఏంటి? బయట పెట్టండి. అదే ఆడికి వ్యతిరేకత ఉందండి బాగా. జగన్ గారు వెళ్ళిపోవాలి, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, కార్యకర్తలు వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి. అంటే ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద చెడు రావడానికి కోసం చేస్తున్నారంటారా? చెడు రావడం ఒకసారి. ఎందుకని అంటారండి? పేదలకైనా అన్ని పథకాలు ఇచ్చి అంత మంచి పని చేసిన వ్యక్తి కదా. అన్ని పథకాలు ఇచ్చి అంత మంచి పేదలకు గుర్తు ఉందిలే, పేదలకు గుర్తు ఉందండి. అని ఇచ్చేయంటే ఎవడు చేస్తాడండి? ఎక్కువ ఇళ్ల తాళాలు ఇచ్చి ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాడికైనా ఇచ్చాడు ఇళ్ల తాళాలు. తిన్నారని చెప్పుకోకూడదని. లడ్డు ప్రసాదంలో అలా కల్తీ జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఉండదండి, ఉండదు. ఆడు చెక్కింగ్లు 3-4 చెక్ చేస్తారు. ట్యాంకర్ వస్తే మరి 3-4 చెక్ చేసినప్పుడు ఏంటి బేమలాగా వంట చేసేది, దాంట్లో బేమలకు కూడా వాసన వస్తుందిగా. అంటే మరి మొత్తం కల్తీ జరిగింది, అవినీతి జరుగుతుంది అంటున్నారేంటి?
ఆడు ఈ చంద్రబాబు ఇది రోత రాకూడకండి అది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్తున్నారు మేమైతే దీనికి సిద్ధము, మీ కుటుంబం మొత్తం కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నమాట. అన్నాడు మరి ప్రమాణం చేయాలిగా, మీరు కలిపిపోతే ప్రమాణం చేయాలిగా. వైవి సుబ్బారెడ్డి అంటే ఎవడని అంటాడు. ఏంటండి మొత్తం ఈ పుకార్లు నమ్మకూడదు అంటారా? అది పుకారు కింద లెక్కనండి. కోట్లు జనం వెళ్తారు. ఈ రకంగా పెడితే జగన్ వేస్ట్ పేరు వస్తుంది. అంటే ఏంటంటారు ఇది కక్షపూరిత రాజకీయ కక్షపూరిత ప్రజలు నమ్మరండి. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా జంతువులు కోగొలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా భావిస్తున్నారు? మేము చెడుగానే వాడుతున్నాం, చేసేది ఏం లేదు కదా. మనం చెప్పిన సుఖం దుఃఖం లేదు. ఆ రాజకీయ నాయకులంతా ఎదవలే, ఇంకా చెప్పేది ఏముంది. అది పొజిషన్. ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుంది అంటారా? కంపల్సరీ కలపచ్చు. డాల్డా కింద వస్తుంది ఇది. డాల్డా నెయ్యి రెండు కలిసి కలుపుకోవచ్చు. ఇది కొవ్వు సబ్బుల్లో కూడా కలుపుతారు. నీ సబ్బుల్లో కూడా కలుపుతారు. అసలు నీ కలవందే కొవ్వు పదార్థం కలవందే సూట్ లేదు. ఎంగులతో తెస్తారు. అది పొజిషన్. అయితే వైసీపీ అంటున్నమాట ఏంటంటే అలాంటిది కల్తీ జరగలేదు, మేము సిద్ధం అంటూ కూడా వైసీపీ అంటున్నమాట. వైసీపీ కాదు, ఇంకో కాదు, పార్టీలు వ్యవహారం కాదు నేను చెప్పేది. అసలు కంపల్సరీగా కలుపుతుంది. నెయ్యిలో కలుపుతుంది, సబ్బుల్లో కలుపుతుంది, మొత్తం కలుపుతుంది. మంచి నూనెతో సహా పామాయిల్తో సహా కలుపుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు కరెక్టేనంటారా? అది కరెక్టే. క్లీన్ కాపాడుతుంది అసలు ఆ లడ్డులోనే. అది పొజిషన్. అంటే వైసీపీ ఏమంటుందంటే ఈ లడ్డు ప్రసాదాన్ని కూడా ఎటువంటి టెస్టులు ల్యాబ్లకు పంపించకుండా ఫేక్ రిపోర్ట్ తీసుకొచ్చారంటూ వైసీపీ అంటున్నమాట. ఇవన్నీ ఉత్తమ మాటలు. నూనె నీకు ఫ్యాక్టరీలు ఉంటాయి. జైరాబాదు, ఇది నూజిబేడ్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ మాట్లాడుకుంటారు కాంట్రాక్టులు. అక్కడి నుంచి రావాల్సిందే డబ్బాలు. ఈ మంగళగారి పెద్ద రావు. నీకు ఎక్కువ జైరాబాదు ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటి నుంచి వస్తాయి, గొడ్డ కంపెనీలో నుంచి. అది పొజిషన్. ఓకే. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా కొవ్వు నూనె కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా చూస్తాయి? కరెక్ట్. అది మేము వెళ్ళాం. మురుగు లడ్డూలు, తీపి గీపేలో ఇంత ఉండే లడ్డూలు అక్కడ అసలు ఇదే లేదు. నిలబడిందా? ఇప్పుడు వెళ్ళి వచ్చారు మా వాళ్ళు. లడ్డు ఎంత ఉంది, తీపిగా ఉంది. రాత్రి దిగారు మా వాళ్ళు. నిలబడిందా? ఆడు సొలాబారికి వాళ్ళ బాబాయిల్ని వాళ్ళని అందరినీ పెట్టుకున్నాడు. రెండోవాడిని పెట్టు ఎవరిని పెట్టలా. ఇవాళ ఏదో బీజేపీ వాళ్ళు చేశారంటే తిరుపతి అవతారంలోకి వెళ్తే నీకు మా అత్యంతలు వెళ్తే అత్యంతలు చేసిన కండవతి చేసిన అట్లా చేసి నువ్వు నాశనం చేసి రాష్ట్రాలు కొలబడి చేసి మేము చేయలేదంటే ఎవరున్నారు? పరిపాలన మొత్తం నీ కుటుంబమే ఉంది. రెండోవాడు ఎవడూ లేడు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్తుండో మేము ఎలాంటిది తప్పుదేం చేయలేదు, ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా? మేము ప్రమాణం చేయడానికి చేస్తా ఉంది. దొంగడు కూడా చేస్తాడు. ప్రమాణం చేస్తా ఉంది. ఇటు చేయడా కోటలు పంపితే ఇటు చేస్తాడు. 2 కోట్ల పోయి నీ చేస్తా. రమ్మను ఆడు చేసేది వాడు నీతిమంతుడు అయితే నిరూపించుకోమను. ఇండియాలో చెక్ చేసేది ఒక అక్కడే ఉంటుంది. ఎక్కడ మోడీ గారు చేసిన ముఖ్యమంత్రి చేశాడు సార్, ఆ ఏరియాలో ఉంటుంది ఇండియాకి. అక్కడ చెక్ చేయించారు. ఇండియాకి మొత్తం ఒకసారి ఉంటుంది. వాళ్ళు తప్పు చేశారా? వాళ్ళు సర్టిఫికేట్ తప్పించారా? మరి ల్యాబ్లో రిపోర్టు ఫేక్ రిపోర్ట్ ఇచ్చారు, ఫేక్ సర్టిఫికేట్ చెప్తున్నారు అంటున్నారేంటి? అవన్నీ మాట్లాడి నీతి జాతులు ఉంటే నిరూపించుకోమని వచ్చి దేవుడి మీద ప్రమాణం చేస్తామండి. ఆ పొట్టోడు కూడా చేస్తాడు. 100 రూపాయల కాగితం ఇచ్చి. లేఖపై నరేంద్ర మోడీకి కూడా లేఖ రావడం జరిగింది. ఇది ఏమంటే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని కూడా జగన్మోహన్ వీడు చెబుతున్నాడయా. ఆగా చంద్రబాబు చెబుతున్నాడు సిబిఐ చేయడికి ఇస్తాను. నువ్వు వెళ్తావేంటి సిబిఐ చేయడికి వెళ్తానని ఆడే చెప్పాడు. ఇచ్చేసారు, ఆర్డర్ కూడా ఇచ్చేసారు రాత్రి. నువ్వు ఇచ్చేదేంటి? పిల్లలు ముట్టి ఎత్తమేంటి? నీ కుటుంబం ఎవరు ఎత్తమేంటి?
అవన్నీ గుట్టి మాటలు తీసేయండి.